హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వప్న మహేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే చూపించబోతున్నాను. వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది ఎందుకులే పోస్ట్ చేయడం అనుకున్నాను, కానీ ఇంత మంచి వ్లాగ్ని మీకు చూపించకుంటే బాగుండదు అనేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రసాదాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ప్రసాదాలు వచ్చేసి పులిహోర, శనగలు, దద్దోజనం, వడ అండ్ పరమన్నం ఎక్సెట్రా ఇంకా చాలా వేసాము. ఇక్కడ వచ్చేసి మా క్యూట్ లిటిల్ ఏంజల్ మా కూతురు అవుతుంది అనమాట. ఏమే ఎంత బాగుందో చూసిరు కదా. అండ్ మా కోడలు పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు అనమాట, ఘోరంగా ఆడుకుంటున్నారు. అండ్ ప్లానింగ్ అనమాట, ఆటల్లో కూడా నువ్వు ఇలా చేయి అలా చేయి అనేసి ప్లానింగ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట వాళ్ళ గేమ్స్లో. అండ్ వీళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు, మేమైతే మా పనులను చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా చిన్న ఆడపడుచు ఈమె నేమ్ వచ్చేసి కల్పన. అండ్ పిల్లలందరికీ ఇంకా పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది అనేసి ఫుడ్ పెడుతుంది అనమాట. నేను వచ్చేసి వెజిల్స్ వాష్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అనమాట. ఇంకా నేను మిగతా వాళ్ళు అయితే ఎవరం స్టార్ట్ చేసుకోలేదు, ఎందుకంటే అందరికీ కిడ్స్ చాలా చిన్నగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి చేద్దాం అనుకుంటున్నాము. హియర్ మా అమ్మవారు చూడండి రెడీ అయిపోయారనమాట. చాలా ఎఫర్ట్స్ పెట్టి రెడీ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. శారీ అయినా జ్యువెలరీ అయినా ఫేస్ అయినా నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మవారు రెడీ అయిపోయారు. ఇంకా మా ఆడపడుచు అయితే అందరికీ పసుపు పెట్టొదినా అని చెప్పింది అనమాట. నేను ఇక్కడ పసుపు పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ వైట్ శారీలో ఉంది కదా, ఆమె మా తోటి కోడలు అనమాట, మా చిన్న అత్తయ్య వాళ్ళ కోడలు ఆమె. అండ్ ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి పూజ చేస్తుంది అనమాట. అన్ని ప్రసాదాలు అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ అయిందనమాట. టీవీలో ఏమంటారు అమ్మవారిది మొత్తం పూజ ప్రాసెస్ పెట్టేసి పూజ ప్రసాదాలు ఒక్కొక్కటి పెట్టేసి అంతా పూజ చేసేసినాం అనమాట. అండ్ ఫైనల్గా హారతి ఇస్తుంది అనమాట. అండ్ హారతి ఇచ్చేటప్పుడు కూడా మేము కూడా అందరం వెళ్ళి హారతి ఇచ్చినాం అనమాట. పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఒక్కొక్క రావడం అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ మేమైతే ఎవరం 4 మెంబర్స్ to 5 మెంబర్స్ ఉన్నాము, ఇంకా ఎవరం చేసుకోలేదు. నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఎలా అంటే ఒక్కొక్కరము ఒక్కొక్క వీక్ అలా చేసుకుందాం అనుకుంటున్నాము. అండ్ ఇంతమంది ఉన్నప్పుడు ఒక్క రోజులో వరలక్ష్మి వ్రతం రోజే అందరు చేయాలంటే వీలు కాదు, కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అందరం ఒక్కొక్క వీక్ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే మేము అందరం వెళ్ళి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఈ ఇయర్ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇలా ఉంటుంది అనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తూనే ఉంటాం అనమాట. ప్రాసెస్ అయితే తొందరనే అయిపోతుంది, పెద్ద రిస్క్ అనిపించదు. అండ్ వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా ఆ రోజు మొత్తం వాయనాలు తీసుకోవడం, వాయనాలు ఇవ్వడం ఇదే ఉంటుంది కదా. ఫస్ట్ వాయనం అయితే నేనే ఇచ్చిన మా ఆడపడుచుకి, ఎందుకంటే ఆమె వాయనం తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకైనా ఇవ్వాలి కదా. సో నన్ను ఇవ్వమంటే నేను ఇచ్చిన అనమాట. అండ్ మీరు కూడా వరలక్ష్మి వ్రతంకి వాయనం తీసుకుంటారా? ఎంతమంది దగ్గరికి వెళ్తారు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారా? ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తారా? అండ్ ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నేను పూజ చేస్తున్నాను చూడండి. అమ్మవారికి అయితే గట్టిగా మొక్కుకున్నాను అనమాట. ఏం లేదు, ఈ ఇయర్ అయితే మంచిగా యూట్యూబ్ సక్సెస్ కావాలనేసి కోరుకున్నా. ఇంకా పెద్ద కోరికలు అయితే నాకేం లేవు. మంచిగా యూట్యూబ్ సక్సెస్ కావాలి, వీడియోస్ మంచిగా వ్యూస్ రావాలనేది ఒక్కటే ఉంది ఇప్పుడైతే. అండ్ నేనైతే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అండ్ వ్యూస్ కూడా ఈ మధ్య కొంచెం బెటరే. అండ్ ఇక్కడ చూడండి, నేను మా ఆడపడుచుకు వాయనం ఇవ్వాలి అని చెప్పాను కదా, ఆమెకి ఇచ్చేసి ఇంకా ఆమెకు కాళ్ళు మొక్కేసి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. ఈ పూజ వచ్చేసి హైదరాబాద్లోనే, మా వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారనమాట. మేమందరం ఇక్కడ, వీళ్ళు ఓల్డ్ సిటీలో ఉంటారనమాట. మా చిన్న ఆడపడుచు వాళ్ళు కూడా ఓల్డ్ సిటీలోనే ఉంటారు. అండ్ పిల్లలు చూస్తున్నారు కదా, పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటే పూజలు అన్నీ చేయడం అయితే చాలా కష్టము. ఒక్కరు సెట్ అయితే మళ్ళీ ఇంకొకరు సతాయిస్తూనే ఉంటారనమాట. అందరూ చిన్న పిల్లలే ఉన్నారు. మా విహాన్ బాబుకి అయితే వాడికి 6 మంత్సే, వాడు ఇంకా చిన్న ఉన్నాడనమాట. అబ్బాబ్బా ఒక్కటే సతాయిస్తారు వీళ్ళు. అండ్ గేమ్స్ కూడా ఆడుకుంటారు అప్పుడే ఏడుస్తారు. మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా గైస్? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కరు ఏది పట్టుకుంటే అదే కావాలంటారు, పెద్ద టార్చర్ వీళ్ళతోనైతే. అండ్ ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు, ఏడుస్తారు, అప్పుడే కొట్టుకుంటారు. ఒక్కరు ఏది చేసి అదే చేస్తారు, గిచ్చుకుంటారు. అబ్బబ్బా కొన్ని చూస్తే నవ్వు వస్తుంది, కొన్ని చూస్తే ఇరిటేషన్ వస్తుంది వీళ్ళు చేసే పనులు.
అండ్ మా పిల్లల వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టోటల్గా ఫైనల్గా అమ్మవారు అయితే ఇట్లుందనమాట. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. రియల్గా అమ్మవారి ఇంటికి వచ్చినట్టు అనిపించింది. కానీ మేమైతే ఒక గిల్ట్ ఉండే, ఒకటి పూజ మొత్తం చేసినాక గుర్తొచ్చింది, పూలమాల వేయడం మర్చిపోయినాం అనమాట. అసలు ఎట్లనో అనిపించింది అనమాట, గిల్టీనెస్ చాలా ఉండే. అండ్ తర్వాత అయితే తీసుకొచ్చి చేసినాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం హడావిడిలా ఎందుకో ఈసారి అట్లా మర్చిపోయినాం. చెప్పినా కదా గైస్, నెక్స్ట్ ఇయర్ అయితే మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం వరలక్ష్మి వ్రతం. అండ్ నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ వల్ల చేసుకుంటే బాగుంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, కీప్ స్మైల్.